ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట. లూకాసు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అనేక సందర్భాల్లో మనుషులముగా మన గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు మన ఆలోచనలు మనము చాలా తక్కువ వారముగా మనం అనుకుంటాం, తక్కువగా అంచనా వేసుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 12:24లో మీరు పక్షుల కంటే కూడా ఎంతో శ్రేష్ఠులు అని తెలియచేస్తున్నాడు. మీకు ఒక సంగతి తెలుసా? దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైనటువంటి వారం, ఆయన సృష్టిలో మనమెంతో శ్రేష్టమైనటువంటి వారము అనే సంగతిని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో మోషే గురించి మనకు తెలుసు. మోషే తన వైపు నుంచి తను చూసుకున్నప్పుడు అతడు చాలా బలహీనమైనటువంటి వానిగా, లేకపోతే ఎటువంటి సామర్థ్యం లేనటువంటి వానిగా అతనికి కనిపించింది. కానీ దేవుని దృష్టిలో అతడు గొప్ప నాయకుడు. యెషయాను గురించి ఆలోచన చేసినప్పుడు అతడు అనుకున్నాడు, నేను అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను, నేను నశించిపోయేటటువంటి స్థితిలో ఉన్నాను అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో అతడు నశించిపోతున్నటువంటి అనేకులను రక్షించటానికి ఒక బలమైనటువంటి సాధనముగా దేవుడు వాడుకున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త. గిద్యోను ఒక బలము లేనటువంటి వ్యక్తిగా అనుకున్నాడు, కానీ దేవుని దృష్టిలో అతడు ఒక గొప్ప న్యాయాధిపతి. కాబట్టి నీ వైపు నుండి నీ జీవితాన్ని చూచుకున్నంత కాలము కూడా నీవు బలహీనుడివే, నీవు నీ దృష్టిలో చాలా తక్కువ కలిగినటువంటి వాడివే. కానీ దేవుని వైపు నుంచి చూడటం నేర్చుకున్నప్పుడు నీ జీవితం ఎంతో శ్రేష్టమైనదిగా, ఎంతో విలువైనటువంటిదిగా నీకు అర్థమవుతుంది. అనేకులకు దీవెనకరముగా నీవు నేను కూడా ఉండటానికి ఆయన ఈ జీవితాన్ని ఇచ్చాడు అనేటువంటి సంగతిని మనం అవగాహన చేసుకోగలుగుతాం. ఆ రీతిగా ఇక నుండి నీ జీవితాన్ని నీ వైపు నుంచి కాదు, దేవుని వైపు నుంచి చూసుకో, దేవుని కోణం వైపు నుంచి చూసుకో, దేవుని యొక్క ఆలోచనల వైపు నుంచి ఆలోచన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నీ మాటల చేత బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి వారి యొక్క జీవితాలను వారి వైపు నుంచి కాదు, నీ వైపు నుంచి చూసే కన్నులు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.